బ్రదర్ మీ పేరు? నా పేరు బోలు నాగరాజ్ యాదవ్ అంటారు. ఎట్లా ఉండబోతుంది? ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి పట్టభద్రులకు సంబంధించి. మీరు ఒక పట్టభద్రుడిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు అనే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు ఆ పోరాటంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ తెలంగాణ ఉద్యమ పోరాట నిర్మాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాస్తవానికి ఉద్యోగాలు అంటే ఆ క్రమంలో నీళ్లు నిధులు నియామకాల క్రమంలో నీళ్లు తీసుకొచ్చిండు. అదేవిధంగా నిధులు అనే కార్యక్రమంలో అదేవిధంగా మరి నియామకాలు కూడా చేపట్టిండు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 10 సంవత్సరాల కాలంలో నిరుద్యోగులు మరి ఉద్యోగ నోటిఫికేషన్లో చదువుకొని వాళ్ళు మరి ఉద్యోగాలు కూడా వచ్చినటువంటి సందర్భం అయింది. మరి వీళ్ళు ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు ఆ జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగులు అంటే వాస్తవానికి ఓపెన్గా చెప్పాలనుకుంటే కేసీఆర్ నిరుద్యోగులు అంటే ఆ నిరుద్యోగులే ఓడగొట్టడం జరిగింది వాస్తవానికి. మరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏమైనా న్యాయం చేస్తూ ఉంది? 100% ఇస్తలేదు వీళ్ళు. వాస్తవానికి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వాస్తవానికి అంటే ఈ నిరుద్యోగులు అంటే వాస్తవానికి ఓటు వాళ్ళు పోయి అడిగారు. కానీ ఇప్పుడు రియలైజ్ అయిపోతారు. ఈ 5 నెలల్లో ప్రజాపాలన చెప్పుకుంటున్నటువంటి యనమల రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్న విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వారి పరిపాలన అనేది అట్లా ఉన్నది. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక బ్లాక్మెయిల్ అయినటువంటి ఒక ఎవరికిచ్చారు తీర్మారు మల్లన్నకిచ్చారు. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో ప్రశ్నించినటువంటి తీర్మారు మల్లన్న 5 నెలల నుంచి ఎడివేయండు. ఈ క్యూన్యూస్ ఎడివేయింది. అంటే ఈరోజు తెలంగాణ నిరుద్యోగులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. 100% ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కావచ్చు 100% కేసీఆర్ వెంబడే ఉన్నారు. ఎందుకంటే రియలైజ్గా తెలంగాణ కోసం అనువునటువంటి పట్టున్న నాయకుడు కేసీఆర్ గారు. ఈ తీర్మార్ మల్లిగాడు కావచ్చు అశోక్ కావచ్చు వీళ్ళందరూ అవకాశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మాట్లాడేవాళ్ళు. కానీ తెలంగాణ ప్రజలలో గుండెల్లో చిరస్థాయిగా నిలబడి కేసీఆర్ 100% టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి యనమల ఈ మన రాకేష్ రెడ్డి గారు గెలవబోతూ ఉన్నారు. అంటే ఒకవైపు నుంచి నా సొంత ఆస్తులు కూడా నేను ప్రభుత్వానికి రాసిచ్చినాను తీన్మార్ మల్లన్న చెప్తా ఉన్నాడు. నిరుద్యోగ పట్టభద్రుల పట్ల నేను నిల్చుంటా అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? 100% తప్పండి. అంగిలాగు సిద్ధాంతం అన్నటువంటి తీర్మార్ మల్లన్న ₹1,00,000 2-3 లక్షల వాచ్ ఎక్కడిది, మందూరు 20,000 బాటిల్ అవుతారట. జాకువార్ అదే బాటిల్ 20,000 బాటిల్ అవుతారట. ఇవన్నీ ఎక్కడి అంగిలాగు సిద్ధాంతం అన్నాడు. ఫస్ట్ అంగిలాగు సిద్ధాంతం ఎక్కడుంది? తీర్మార్ మల్లన్న క్యూనిస్ ఎక్కడిది, కథ ఎక్కడిది, వోల్వా కార్ ఎక్కడిది? అంటే బ్లాక్మెయిలరు. నిజంగా చెప్తున్న ఈ వేదిక నుంచి ఉస్మానియా గడ్డ నుంచి మరో నయీం వచ్చిండు నల్గొండకు. నిజమైన నయీం మరో నయీము ఈ తీర్మార్ మల్లన్న రూపంలో మరో వస్తుండు. పెద్ద బ్లాక్మెయిలరు. తెలంగాణ నిరుద్యోగులు కూడా ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ నిరుద్యోగులు కూడా మల్లన్న నమ్మిర్రు, రియలైజ్ అవుతారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ నిరుద్యోగులు 100% ఓడగొట్టాలి. తీర్మార్ మల్లన్న పెద్ద బ్లాక్మెయిలరు. వాస్తవానికి మనకు అర్థమవుతుంది బ్రదర్. ఇప్పుడు వాస్తవానికి 5 నెలల ప్రజాపాలన ఏం ఉద్యోగాలు ఇచ్చారు? గత ప్రభుత్వం నియమించినటువంటి ఉద్యోగాలు వేసినటువంటి ఉద్యోగాలను వీళ్ళు ఆర్డర్ కాపీ ఇచ్చారు తప్ప వీళ్ళు క్యాలెండర్ వేయలే. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఇచ్చిర్రా? ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు ఫిలప్ చేయాలి. 5 నెలలు అయింది. వాస్తవానికి 100% ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 100% ఈ తీర్మారి మల్లన్నైనా ఎవరినైనా ప్రజలు విశ్వసించే ప్రజల గొంతుక అని చెప్పి చెప్తా ఉంటాడు తీన్మార్ మల్లన్న. ప్రజా సమస్య కోసం నేను కష్టపడ్డా, ఒక జర్నలిస్ట్గా నేను నా వృత్తిని చేసుకున్నా. ఇలా కాంగ్రెస్కి వచ్చి నేను ఏదైతే పట్టభద్రులకు కావచ్చు లేకపోతే నేను చేసే పరిపాలన చేసి చూపిస్తా నా వంతు అని చెప్పి. ఇప్పుడు 46 జీవో ఉండేమన్నా మాట్లాడిండా? తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి తీర్మార్ మల్లన్న 46 జీవో గురించి మాట్లాడవచ్చు. తెలంగాణ వ్యతిరేకమైన ఉన్న నిరుద్యోగుల గురించి మాట్లాడవచ్చు. 5 నెలల నిరుద్యోగులు లేరా? ప్రజాపాలనలో ఇప్పుడు ఉద్యోగాలు ఎటువైనాయి? జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు కదా, మరి ఏమైంది? ఇప్పుడు టీఎస్పీఎస్సీ నియమించారు, మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్ చైర్మన్ ఇచ్చారు. మరి టీఎస్పీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి ఇచ్చిన తర్వాత మరి జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఈ తీర్మార్ మల్లన్న ఎటువేయండు? ఇప్పుడు ఎమ్మెల్యేలు రాగానే అంటే నువ్వు ఏదో ఉద్యోగం కోసం అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు అవసరం లేదు కానీ నీకు ఒక ఉద్యోగం కావాలి అంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ నిరుద్యోగులు గుర్తిస్తురండి. అంగిలాగు సిద్ధాంతం అన్న తీర్మార్ మల్లన్న ఇన్ని వేల కోట్లు ఎట్లా సంపాదిస్తూ ఉండు. వాళ్ళు కారు ఎక్కడి మొన్న చూసారు నల్గొండ పర్యటనలో నాగార్జున సార్లో పెద్ద బెంజి కారు ఏదో కారులో తిరుగుతుండు. ఇవన్నీ ఎక్కడి నిరుద్యోగులు కూడా గమనిస్తున్నారు. నీ అంగిలాగు సిద్ధాంతం ఏంటి, నీ కథ ఏంది, నీ కార్ఖాన ఏంది, నీ ప్రశ్నించే తత్వం ఏంది? జర్నలిస్టు ముసుగులో నువ్వు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నావు. ఈరోజు నల్గొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కూడా నిరుద్యోగులు ఎదురు చూస్తుర్రు. అంటే అబ్బో పెద్ద నయీం వచ్చిండయ్యా, ఈ నయీం వస్తే తెలంగాణ అబ్బో ఘోరం చేస్తాడు, ఏదో చేస్తాడు అని 100% అందరూ సహకరించరు. నాకు 100% ఓడిపోతాడు. ఎందుకు నల్గొండ నయీం అని ఒక పెద్ద మాట మాట్లాడినారు? అరే ఇప్పుడు నయీం ఎంత నరచకాలు చేయలేదా? ఆయన ఒక చిన్ని నుంచి ఆయన అంచెలంచెలుగా ఏది ఒక వ్యవస్థను వాడుకొని, ఒక పోలీసు ఇన్ఫార్మర్గా వాడుకొని ఒక వ్యవస్థను ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు.
తెలంగాణ ప్రజలు ఈరోజు ఒక బీసీ ముసుగులో ఉన్నటువంటి ఈ యొక్క తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ 100% ఒక బ్లాక్ మెయిలర్ అండి. ఎంత బ్లాక్ మెయిలర్ అంటే 100% కనబడతలేదా? ఈ సిస్టమ్ని ఒక క్యూనిస్ని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకుల యొక్క అవసరాలను ఈరోజు అట్లా ఆ రకంగా తయారు చేసుకొని వాస్తవానికి అడ్డుకొని ఈరోజు ఇట్లా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే బ్లాక్ మెయిలర్ పెద్ద 100% బ్లాక్ మెయిలరు. ఈ ప్రశ్నించే గొంతుకనే ముసుగులో లీడర్లను బెదిరించుకుంటూ బతుకుతుండు. ఎట్లా ఉండబోతుంది మరి మొత్తానికి ఎవరు గెలుస్తారంటూ? అంటే ఒకవైపు 3 పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి, దాంతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. సో ఎవరు గెలిస్తే ఇప్పుడు అన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రతిపాదించినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డి, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్ బలపరిచినటువంటి తీర్మారు మల్లన్న. ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి ఆయన సచిన పాము ముసలాయన, ఆయనకేం మేరకు నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడతాడు? ఊ అన్నాడు, ఊ అంటే ఈ అన్నాడు. ఆయనకేం తెలుసు? అంతో ఇంతో ఒక భావజాలం ఉన్న వ్యక్తిగా, ఒక అవుట్లెట్గా, ఒక నేపథ్యం నుంచి, ఒక అట్టడుగు స్థాయి నేపథ్యం నుంచి వచ్చి ఆయన 100 కోట్లు ఏం లేవు. రాకేష్ రెడ్డి ఒక ప్రజా గొంతుకై ఉన్నాడు. ఇప్పుడు తీర్మాన మల్లన్న గురించి మనకు తెలుసు, ఆయన నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ అంటాడు, అది మాట్లాడుతూ అంటాడు, ఇది మాట్లాడు. ఇంతవరకు మాట్లాడాడన్న ఈ 5 నెలలు ప్రభుత్వ పాలన వచ్చిన తర్వాత ఒకనాడైనా కిన్యూస్లా వీళ్ళ గురించి మాట్లాడిండా? అంటే వాళ్ళు కొడతా అంటుర్రు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి నిరుద్యోగులు తీర్మానాలను కొడతా అంటుర్రు. కాల్మొక్తం గీల్మొక్తం కేసీఆర్ కూడా కొట్టాలి అంటే తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. అంటే ఏమర్థమైంది? తీర్మార్ మల్లన్నకు కేసీఆర్ మీద అగ్నెస్ట్ ఉన్నది తప్ప ఆయన మీద పర్సనల్గా ఉన్నటువంటి తీర్పులు తెలంగాణ ప్రజల మీద రుద్దిండు. తెలంగాణ ప్రజలు నిరుద్యోగులు రియలైజ్ అవుతారు, కేసీఆర్ గొప్పోడు, మాకు అంతో ఇంత ఉద్యోగాలు ఇచ్చిండు, ఈ ప్రజాపాలన లేదు, ఉష్టి పాలన లేదు, ఈ మూర్ఖత్వ పాలన, ఈ పాలన మనకి ఏం లేదు, కేసీఆర్ బెటరు. వాస్తవానికి తెలంగాణ రైతులు కావచ్చు, తెలంగాణ ప్రజానికం ఈరోజు ఏడుతుంది, గగ్గోలు పెడుతుంది, ఎటువైన నిరాజనాలు వలుపుతున్నారు. నిరుద్యోగులు కూడా రియలైజ్ అవుతారు. ఉద్యోగాలు 2,000 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండండి, కోట్ల కెండింగ్ల వల్ల దానికి ఏం చేస్తాం? ఇప్పుడు కిలర్ రైస్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. 100% రాకేష్ రెడ్డి గెలుస్తాడు. ఇంకా మీ నిరుద్యోగ అంశానికి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అదేవిధంగా అప్లికేషన్లు ఏదైతే ఉందో 0 అప్లికేషన్లు గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసేది ఎలాంటి చెల్లింపు లేదన్నాడు డబ్బులు. సో ఏం చెప్తారు దీంట్లో? కాంగ్రెస్ పార్టీ అంటేనే పెద్ద కాంగ్రెస్, దానికి ఒక విలువలు ఉంటుంది అండి. ఇప్పుడు వాళ్ళు మొన్న ఏమన్నారు? నిరుద్యోగ భృతి అన్నారు. సోనియా గాంధీ బిడ్డ అయినటువంటి ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి అని వరంగల్ ఇక్కడ మన తుర్రూరు సభలో చెప్పింది, నిరుద్యోగ భృతిత్తమని. అధికారంలోకి వచ్చినటువంటి ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు అసలు మేము నిరుద్యోగ గురించి అంశమే తెలియదు అన్నారు. అందరు అప్లై చేసుకున్నటువంటి 0 అప్లికేషన్, ₹1 లేకుండా అందరు అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకున్న అందరికీ మీరు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ 2,000 3,000 ఇప్పుడు అన్ని రకాలుగా. ఇప్పుడు డిఎస్ 1 పేపర్ 2 పేపర్లు అందరికీ ఘోరంగా ఫీజు పెంచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నమ్మపరిస్థితి లేదన్న వాస్తవానికి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. అదే ఢిల్లీకి పోవాలి మళ్ళీ ఏమన్నా అంటే 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 ఒక పోస్ట్ చేయాలన్నా ఏదైనా నేనంటే ఢిల్లీకి పోవాలి. ఢిల్లీల బాసు కాదు, గలీల బాసు కేసీఆర్. తెలంగాణ ప్రజల యొక్క భాషే కేసీఆర్. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు, 5 నెలల్లో మేము చాలా తప్పు చేసినాం, నిరుద్యోగులుగా ఉండి మేము ఎంతో కేసీఆర్ ఓడగొట్టుకుని పెద్ద తప్పు చేసినామని నిరుద్యోగులు చాలామంది మాతో డిస్కషన్ చేస్తున్నారు. యూనివర్సిటీ వేదికగా చాలా మీరు చూస్తున్నారు అందరు వ్యవస్థగా. ఎవరు నమ్మరు, కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్న వాస్తవాన్ని చెప్పాలంటే. ఇటు బీజేపీని కూడా నమ్మేటట్లేడు. బీజేపీ కూడా ఒక మతతత్వం ఉన్నటువంటి ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుంది తప్ప ఈరోజు దేశంలో మితిపీరినటువంటి అవినీతి లక్షల కోట్లమైనటువంటి ఇప్పుడు కేసీఆర్ అప్పు చేసిండు అంటారు. మరి మోడీ ఎంత తెచ్చిండు అప్పు? అదాని అమ్మాడి ఎట్లా 1,000 కోట్లు సంపాదించిండు, మరి ముఖేష్ అమ్మని 1,000 కోట్లు అమ్మి ఎప్పుడన్నా మాట్లాడుతున్నారన్నా? ఈ మీడియా కూడా కొంత కొమ్ము, అంటే వాస్తవానికి చెప్పాలంటే కొన్ని మీడియా సెక్టర్ కూడా కొన్ని కొమ్ము కాస్తున్నాయి వాస్తవానికి. ఈరోజు వాస్తవానికి అభివృద్ధి రెఫరెండం ఉండాలి, నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు అనాలి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు, రేపు బీజేపీ కోటేస్తారా? ప్రేమేందర్ రెడ్డి కోటేస్తారన్న 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడన్నా మోడీ. ఏడిచ్చిండు? ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ ఎన్ని వేల కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండు? బీజేపీని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ ముఖ్యం కదయా, మాకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చిండు, ఆయనే గొప్పోడు. 100% ఎమ్మెల్సీలో ఇప్పుడు ఆత్మగౌరవ పత్రిక ఈ ఎన్నికల్లో మన కేసీఆర్ని గెలిపించుకోకుంటే ఈ ప్రశ్నార్థకరమైన ఉద్యోగాలు కూడా రావనే అన్నట్టు మన తెలంగాణ నిరుద్యోగులు అనుకుంటా ఉన్నారు వాస్తవానికి. 100% ఇప్పుడు మేము అన్నీ చెప్పినా కదన్న. ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి నరేంద్ర మోడీ ఉద్యోగాలు ఇస్తారంటే ఇవ్వలేదు. ఈ తీర్మారి మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కూడా బ్లాక్ మెయిలర్ తప్ప, ఆయన సొంత ఎజెండా కోసం తప్ప నిరుద్యోగుల గురించి మాట్లాడిన పాపన లేదు. 100% అంతో ఇంతో ప్రజల సమస్యల మీద అనునిత్యం పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి రాకేష్ రెడ్డికే 100% తెలంగాణ ప్రజలు అంటే నిరుద్యోగులు బ్రహ్మరథం పడతారు. 100% గెలుస్తాడు.